అదే సార్, ముందుగా అసలు వామాచారం అంటే, పంచబలు అంటే మీ ద్వారానే తెలుసు తెలిసింది. తెలుసు ప్రపంచానికి కానివ్వండి, ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో కానివ్వండి, వేణుస్వామి గారి ప్రత్యేకత ఏంటి అంటే ఇదే. కానీ మీకు గురువు ఎవరు అసలు? ఇది ప్రశ్న. సో నాకు గురువు అక్కడ ఉన్నటువంటి పంకజ్ శర్మ అనేటువంటి ఒక పెద్ద పూజారి. ఓకే. వామాచారంలో వామాచారంలో డైరెక్ట్గా వచ్చి పూజలు చేయడానికి లేదు. రైట్. వామాచారానికి డైరెక్ట్గా పూజలు చేయడానికి లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యకాలంలో నన్ను ఒక జ్యోతిష్కుడు ఒక మీడియా ఛానల్లో ఒక టీవీ యూట్యూబ్ ఛానల్లో విమర్శిస్తూ ఒక మాట అన్నాడు. అక్కడ వామాచారమే లేదు అన్నాడు. వామాచారం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి అక్కడ 3 రోజుల పాటు ఉండి రోజుకు 3 అమ్మవార్లను పూజిస్తూ వామాచారంలో పూజలు నిర్వహించాడు. అవే పంచబలులు, అవే దశబలులు చేస్తూ. కానీ బయటికి చెప్పుకోవడానికి భయం. రెండవది వేణుస్వామిని సపోర్ట్ చేయడానికి భయం. అసలు వామాచారం అని తెలుసుకుందే నా వల్ల కదా నువ్వు. అసలు వామాచారం తెలుగు రాష్ట్రాల్లో తెలిసిందే నా వల్ల కదా. అంటే ధైర్యంగా చెప్పుకుందే నేను కదా. సో అందరికీ డౌట్ రావచ్చు, మరి మీరు ఎందుకు చెప్తా ఉన్నారు అంటే మీ కమ్యూనిటీ స్టాండర్డ్స్ని కూడా వదిలేసి మీరు బయటికి చెప్తా ఉన్నారు ఎందుకు నాన్ వెజ్ లిక్కర్ గురించి అంటే, ఎన్నటికైనా ఒక బ్రాహ్మణుడిని కానీ, ఒక హిందూ మతాన్ని కానీ, ఒక హిందూ మతంలో ప్రాబల్యం కలిగిన వ్యక్తిని కానీ, హిందూ మతంలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని కానీ విమర్శించాలి, దాడి చేయాలి, బట్టలు ఇప్పాలి అన్నప్పుడు ఫస్ట్ టార్గెట్ చేయబడేది నాన్ వెజ్ ఆర్ లిక్కర్. ఉదాహరణ, ఒక పెద్ద దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన అర్చకుడిని మీరు బ్లేమ్ చేయాలనుకోండి, ఒక మీడియా సంస్థనో, ఒక వ్యక్తో, యూట్యూబో, సోషల్ మీడియానో ఏం చేస్తారు? ఇక పలాని పెద్ద పూజారి నాన్ వెజ్ తిన్నాడు అని చూపిస్తారు, పలాని పెద్ద పూజారి మందు తాగిండు అని చూపిస్తావు. నేనేమంటున్నా అంటే, నువ్వు నా బట్టలు ఇప్పకముందే నేనైనా బట్టలు ఇప్పుకుంటా, నీకు అవకాశమే అయ్యా. అందుకనే చెప్తున్నా, నేను వైష్ణవ సమాజంలో, బ్రాహ్మణ సమాజంలో నేను సన్నీ లియోన్, నా జోలికి మీరు రాకండి అని చెప్తున్నా. నేను సన్నీ లియోన్ లాంటి వాడిని, నేను నా బట్టలు నేనే ఇప్పుకుంటా. ఎందుకంటే నేను చేసేది నిజాయితీగా చెప్పుకుంటున్నా. సో నన్ను విమర్శించే వాళ్ళు ఎవరంటే, నా మీద కక్షతోనో, నా మీద నా ఎదుగుదల చూడలేకనో, లేకపోతే నా అభివృద్ధిని చూడలేకనో, లేకపోతే వాళ్లకు వ్యక్తిగతమైన అంశాలు వాళ్ళ మైండ్లో ఉండి విమర్శిస్తారు తప్ప, అసలు కామాఖ్యలో నాన్ వెజ్ లేదు, బలులు లేవు, లిక్కర్ లేదు అని చెప్పేవాళ్ళు అక్కడికి పోయి చూసి వచ్చిన తర్వాత అమ్మ నా బూతులు తిడుతున్నారు జనాలు నన్ను విమర్శించే వాళ్ళని. వాళ్ళు మనుషులు కాదు కాబట్టి బతికున్నారు, నేనైతే ఉరేసుకొని చచ్చిపోతుంటే. మీరు ఇంత బోల్డ్గా, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు కాబట్టి వేణుస్వామి గారి పైన దాదాపు 2 వీక్స్ 3 వీక్స్ కంటిన్యూస్గా ఒక ఛానల్లో కంటిన్యూస్ దాడి జరిగింది. ఎందుకని సార్ మీరు అంత సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఉండాలంటే, నేను ఎంతోమందికి సమస్యల్ని నివారించిన వేణుస్వామి సమస్యల్ని నివారించుకోలేడా? మీకు అర్థమైందా? ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే, నేను బ్లైండ్గా నమ్మింది వెంకటేశ్వర స్వామిని, కామాఖ్య అమ్మవారిని. దే విల్ డిసైడ్. నేను ఒకటే ఆలోచించిన, నేను శాస్త్రానికి విరుద్ధంగా కనుక నేను పూజలు చేస్తే నేను సర్వనాశనం అయిపోతా. అమ్మవారికి నైవేద్యం నాన్ వెజ్ పెట్టొద్దు, నేను పెట్టిన నాశనం అయిపోతా. అమ్మవారికి మందు పెట్టొద్దు, నేను పెట్టిన నాశనం అయిపోతా. సో వామాచారంలోని ప్రక్రియకు విరుద్ధంగా నేను ఏం చేసినా నేను సర్వనాశనం అయిపోతా. లేదు, నన్ను విమర్శించే పండితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సినిమా పరిశ్రమ వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు నాశనం అయిపోతారు. నేను ఒక మాట చెప్పిన మీకు, సెప్టెంబర్లో చెప్పిన, నన్ను గెలకబడ్డది, నన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులు. ఇవాళ చూస్తున్నాం మనం. ఇంకా అయిపోలే. మార్చి 30 షష్ఠగ్రహ కూటమి, జస్ట్ టైటిల్స్ పడ్డాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంక్ ఉంది, సెకండ్ హాఫ్ ఉంది, క్లైమాక్స్ ఉంది. అట్లనే రాజకీయ నాయకులకు సంబంధించి ఈ నెల 30వ తారీఖు సినిమా స్టార్ట్ అవుతుంది. సార్ నాకున్న డౌట్, ఇప్పుడు ఈ హిందూ మతానికి సంబంధించి తెలుగు స్టేట్స్లో అవుతున్నంత కన్వర్షన్ వేరే ఎక్కడా అవ్వట్లేదు. విపరీతంగా కన్వర్షన్స్ జరుగుతున్నాయి. అంటే వేరే మతంలోకి కన్వర్షన్స్ అంటున్నాను. దేనివల్ల అంటారు? అంటే మన ధర్మం పైన అవగాహన లేకపోవటం అంటారా, లేకపోతే ఇతర మతాల పట్ల ఆకర్షణ వల్ల అంటారా? అట్లా ఏం లేదు, జంపింగ్ జపాంగ్ ఉంటూనే ఉంటారు, పోతుంటారు, వస్తుంటారు. కానీ ఇక్కడ ఏ మతాల్లో లేదు కదా సార్, ఒక్క హిందూ మతంలో. హిందూ మతంలో ఎందుకుంది అంటే, హిందూ మతం సంఖ్య పెద్దది. భారతదేశ జనాభా తీసుకున్నప్పుడు 160-170 కోట్లలో
ఇంచుమించు 70% పీపుల్ హిందువులే కాబట్టి ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ అడ్మినిస్ట్రేషన్ తక్కువ ఉంటుంది. సో అడ్మినిస్ట్రేషన్ తక్కువలో భాగంగా తక్కువ మందిని ఆర్గనైజ్ చేయడం చాలా ఈజీ. రెండవది ఏంటి అంటే ఎవరైతే కొద్దిగా గోడ మీద పిల్లలకు వాటంగా ఉంటారో వాళ్ళని తొందరగా మనం ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల పెద్ద హిందూ మతానికి వచ్చేటువంటి నష్టం, హిందూ మతాన్ని బ్రిటిష్ వాడు ఏం బీకలేకపోయిండు, ముస్లిం రాజులు ఏం బీకలేకపోయారు, ఇవాళ కొత్తగా వచ్చేటువంటి వీళ్ళతో వల్ల ఏం కాదు. సో వాస్తవంగా మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ఇంతకు ముందు కంటే హిందూ మతం సంఖ్య పెరిగింది, ఇంతకు ముందు కంటే హిందూ మతంలో ఐక్యత పెరిగింది, ఇంతకు ముందు కంటే హిందూ మతం జనాల్లో ధైర్యం పెరిగింది. సో చాలా ధైర్యం పెరిగింది. సో చాలా తేడా వస్తుంది. దానికి ఎన్నికలు కూడా ఒక కారణము. సో భారతదేశంలో వచ్చే రిజల్ట్స్ని కూడా మనం చూస్తున్నాము ఏ రకంగా వస్తున్నాయో. సో నేను అనేది ఏంటంటే హిందూ మతాన్ని ఆ విశ్వాసాల వల్లనే ఇంకా పెరుగుతుంది. అది తప్పది, అది ఎవరో ఏదో చేసిరో అనేది తప్పు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అటు ఇటుగా వెళ్తుంటారు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అటు వెళ్తారు, మళ్ళీ వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఇటు వస్తారు. సో అది పెద్ద విషయం ఏం కాదు. చాలామంది నాకు తెలిసిన హీరోలు కూడా వాళ్ళ సినిమా హిట్లు లేకపోతే వాళ్ళు వేరే మతం నుండి హిందూ మతంలోకి వచ్చి అరుణాచల ప్రదక్షిణ చేసి వెంకటేశ్వర మెట్లెక్కిపోయిన రోజులు ఇప్పుడు నేను చూస్తున్నా. చాలా వాళ్ళ కమ్యూనిటీ గురించి నేను మాట్లాడను. వేణుస్వామి గారు సినిమా లవర్ కదా సార్? 2020కి పూర్వం వరకు చూసేవాడిని, ప్రతి వారం 3 సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు బిజీ అయిపోయి చూడట్లేదు. రెండోది ఓటీటీ పెరిగిన తర్వాత అన్ని ఇంట్లోనే చూస్తున్నా. కారణం ఏంటి అంటే నేను ఏదో ఒకటి నోటిదూల వల్ల 12% స్వయంకృత అపరాధం వల్ల నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు నాకు డిస్టర్బెన్స్ పెరిగింది. అందుకనే సెక్యూరిటీ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. అంటే ఏమైందంటే నా గురించి తెలిసినోడు నా జోలికి రాడు, తెలియనోడు వస్తాడు. అంటే ఇప్పుడు నేను తెలంగాణ మనిషిని, పక్క తెలంగాణలో రఫ్ అండ్ టఫ్ ఉంటాం, పంతులు గింతులు. తర్వాత సమాజంలో ఉన్న పేరు ఏంటంటే కొమటోళ్ళకు, వైశ్యులకు, బాపనోళ్ళకు కొద్దిగా ధైర్యం తక్కువ అంటారు. నన్ను చూసిన వాడు బాపనోడు అనుకోడు. నన్ను చాలామంది దగ్గరకు వచ్చి అడిగిన సందర్భాలు ఉన్నాయి, మీరు పలానా కమ్యూనిటీ ఆ పలానా కమ్యూనిటీ అని. ఎందుకు అంటే మీ ధైర్యం వేరు అంటారు. సో తెలంగాణలో నాకు ఆ అగ్రెసివ్నెస్ ఉంది. నేను ఏబీవీపీలో పనిచేసిన, బీజేపీలో ఏబీవీపీలో 4 ఏళ్ళు పనిచేసిన. సో డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది నాకు. సో దానివల్ల నాకేంటంటే సినిమా ఇండస్ట్రీ ఇంతకుముందు తిరిగినంతగా ఇప్పుడు తిరగట్లేదు. అంటే ఇంతకుముందు ఫస్ట్ డే మార్నింగ్ షో సినిమా చూసి నేనే డిసైడ్ చేయాలి అనేటువంటి మనస్తత్వం. అంటే నేను రివ్యూస్ ఇచ్చేవాడిని నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, ఈ సినిమా పోయింది, ఈ సినిమా పోయింది, హిట్ అయింది అట్లా చెప్పుకునేవాడిని. ఇప్పుడు చెప్పట్లా. అందువల్ల ఏంటంటే సినిమా రిలీజ్ అయినాక ఇంట్లోనే చూస్తున్నా. నేను ఈ మధ్యకాలంలో నేను థియేటర్లో చూసిన సినిమా అంటే బాలేబాబు అఖండ సినిమా చూసిన. చావా కూడా చూడలేదు, సినిమా అసలు చూడలేదు. నేను లేను, ఆ రిలీజ్ నేను లేను. అదే చెప్తున్నాను. నేను గత 20 days నేను పుష్ప చూసారా? పుష్ప చూసిన. నేను శ్రీవాణి గారిది రివ్యూ కూడా చూశాను ఇన్స్టా. నేను కూడా పెట్టాను పుష్ప. అవునవునవును. ఆయన కన్యా రాశి జైలుకి వెళ్ళి వచ్చినా నష్టమేం లేదు, దీనికంటే ఇంకా బౌన్స్ బ్యాక్ అవుతాడు అని పెట్టిన. నేను అనేది ఏంటంటే జైలుకు పోవడం ఒక ప్రివిలేజ్ ఇప్పుడు ఈ జనరేషన్లో. పోయినాయి ఆ రోజులు. ఇప్పుడు నిన్న మీకు తెలుసు, నిన్న 11 మంది మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు అయింది. ఏమవుతుంది నేను అనే పాయింట్ అయినా ఏమవుతుంది? జైలుకు పోతారు, వారమైనాక బెయిల్ తెచ్చుకుంటారు. ఒకవేళ పోతే, ఇన్ కేసు పోతే, లేదు 41 ఇచ్చి వదిలిపెడతారు. నేను అనేది ఏంటంటే ఏది అతీతం కాదని చెప్తున్నా. అంటే ఏది మనిషిని ఆపలేదు, మనకు కావాల్సిన ధైర్యం ఒక్కటే. ఇప్పుడు మీరు మాట్లాడిన దువ్వాడ శ్రీనివాసు, మాధురి నెగిటివ్ ట్రోల్స్ నుండి పాజిటివ్కి వచ్చారు. నేను అనే పాయింట్ ఏంటంటే వాళ్ళని విమర్శించిన వాళ్ళు సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నారు? ఇవాళ వాళ్ళు 10 కోట్లు పెట్టి మియాపూర్లో బకులా అనే షోరూమ్ కట్టిరు, రైట్? దాంట్లో వాచ్మెన్ కింద పనిచేసేందుకు కూడా ఈ నా కొడుకులు పనికిరారు కామెంట్లు పెట్టిన వాళ్ళు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. అంటే నువ్వే పిచ్చిలేని పిచ్చి ముండా కొడుకులాగా నువ్వు కామెంట్లు పెట్టుకుంటూ బతుకుతున్నావు తప్ప వాళ్ళ లెవెల్ను వాళ్ళు ఎప్పుడో మార్చుకున్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఇంకా 6 షోరూమ్లు పెడతారు హైదరాబాద్లో. నేను అనే పాయింట్ అది. అంటే విమర్శించేవాడు వాడి పనిలో వాడు ఉంటాడు, మన పనిలో మనం ఉండాలి. నన్ను విమర్శించేవాడు నన్ను కింద కామెంట్లు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా ఎవడో మళ్ళీ వచ్చిన వారా పిచ్చినా కొడుకు అని పెట్టుకుంటాడు. కానీ నా పని నాదే కదా, నా టూర్లు నావే, నా పూజలు నావే, నా బిజినెస్ నాదే, నా టూర్లు నా ఉంటుంది. వాడు అక్కడనే ఉండిపోతాడు. మనల్ని వెనకాల విమర్శించేవాడు వెనకాలనే ఉంటాడు, మనం ఎప్పుడో ముందుకు వెళ్ళిపోతాం. సో నేను అనే పాయింట్ ఇవి సహజం ఇవన్నీ. సో ఈ సంవత్సరము వచ్చేటువంటి ఉగాది పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిపతి రవి, సూర్యుడు. సో సూర్యుడు కమాండ్ చేసేది దేన్ని అంటే ప్రకృతిని కమాండ్ చేస్తాడు, ఎండలను కమాండ్ చేస్తాడు, నీటిని కమాండ్ చేస్తాడు, హార్ట్ని కమాండ్ చేస్తాడు, బొక్కలను కమాండ్ చేస్తాడు, చర్మాన్ని కమాండ్ చేస్తాడు, కళ్ళను కమాండ్ చేస్తాడు, లివర్ను కమాండ్ చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యం పేరు ప్రఖ్యాతులను కమాండ్ చేస్తాడు రవి. సో ఈ సంవత్సరం రవి అధిపతి కాబట్టి ఏం జరగబోతా ఉంది ప్రకృతి పరంగా అంటే అన్నిటికంటే ముఖ్యము ప్రకృతి వైపరీత్యాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.
తర్వాత విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటాయి. రెండవది, ప్రకృతి విమాన ప్రయాణానికి అనుకూలంగా ఉండకుండా వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అంటే మనం తయారు చేసుకున్నటువంటి సాంకేతికత, సైన్స్ అనేది ప్రకృతికి తగ్గట్టుగా ఉండకుండా మారేటువంటి అవకాశం ఉంది. అంటే విమానాలు మన ప్రకృతికి పొసగనటువంటి పరిస్థితి, అంటే ఇంకేదో కొత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి సైంటిస్టులకు ఏర్పడే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో విమాన ప్రమాదాలు, అలాగే పడవ ప్రమాదాలు, అలాగే రైలు ప్రమాదాలు అధికం ఈ సంవత్సరం. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా విడాకుల సంఖ్య చాలా తీవ్రంగా ఉంటుంది. అండ్ కార్డియాక్ అరెస్టులు, యువతలో 25 నుండి 35 సంవత్సరాల యువతలో కార్డియాక్ అరెస్టులు మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరము మద్య వినియోగము చాలా అధికంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మరీ ముఖ్యంగా స్త్రీలు ఈ సంవత్సరం ఎక్కువగా జైలుకి వెళ్తారు. చాలా తక్కువ చూస్తుంటాం మనం జైలుకి వెళ్ళింది. సో ఈ సంవత్సరం స్త్రీలు ఎక్కువగా జైలుకి వెళ్తారు. అంటే స్త్రీ పురుషులకు తారతమ్యతలు ఉండవు. అలాగే దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన గొడవలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా రాజులకు ఈ సంవత్సరం ప్రాణగండ భయాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం చాలామంది రాజులు, అంటే రాజకీయ నాయకులు జైళ్ళకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మహిళా రాజకీయ నాయకులకు ఫలితాలు, పదవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యము మీడియా అనేటువంటి రంగము, అది మెయిన్ స్ట్రీమ్ అయినా, సోషల్ మీడియా అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఎవరైతే వాటిల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారో వాళ్లకు న్యాయపరమైన ఇబ్బందులు ఈ సంవత్సరం ఉంటాయి. ఎందుకంటే మీడియా అనేటువంటిది సింహరాశికి సంబంధించినటువంటిది. సింహరాశికి 8వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ సంవత్సరం 30 నాడు. సో అందువల్ల ఈ సంవత్సరము చాలా సమస్యలు మీడియాకు వచ్చేటువంటి అవకాశం, మీడియా రంగంలో పనిచేసే వాళ్లకు, మీడియా అధిపతులకు, లేదా మీడియా సంస్థలు డబ్బులు లేక దివాలా తీసి మూతపడేటువంటి స్థాయికి యూట్యూబ్ సంస్థలు కావచ్చు, సోషల్ మీడియా సంస్థలు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, అందులో పనిచేసే వాళ్లకు సమస్యలు కావచ్చు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీ అనేటువంటి వాళ్ళలో 100కు 90% మందికి ఈ సంవత్సరం సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది, న్యాయపరంగా, ఆర్థికంగా. ఇది అలాగే చిత్ర పరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమ అనేటువంటిది మీనరాశి, తెలుగు రాజకీయ రంగం అనేటువంటిది తులారాశి. సో ఈ రెండు రంగాలకు ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది. సో మొత్తం మీద తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ కానీ, రాజకీయ రంగం కానీ, తెలుగు రాజకీయాలు కానీ, వీటికి సంబంధించి మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి, ఈ 6 రాశుల వారికి చాలా 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 సంచలనాలు, నెగిటివ్ రిజల్ట్స్లు, బాధాకరమైన సంఘటనలు వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి సామాజిక అంశాలు కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, ఆరోగ్యపరమైన అంశాలు కావచ్చు. కానీ తేరుకోలేని విధంగా దెబ్బలు పడేటువంటి అవకాశము ఈ 6 రాశుల వారికి కనిపిస్తూ ఉన్నాయి. అవి సామాన్యమైన జనాలకు కూడా అవి అప్లై అవుతాయి. మేషరాశి, కర్కాటక రాశి, అలాగే సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి, ఈ రాశి వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరము వాళ్ళ జీవితాల్లో పెను సంచలనాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ముప్పు ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అని మనం అంచనా వేయలేం. సో ఇది ఓవరాల్ ఈ సంవత్సరం యొక్క ఫలితాలు. ఆల్రెడీ ప్రభాస్ గారి గురించి ఒక ప్రిడిక్షన్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్నవి అంటే మాకు వాస్తవాలు తెలుసు, ఆయన హెల్త్కి సంబంధించి కానీ ఈ ప్రిడిక్షన్ నిజంగా నిజం అవ్వబోతుందా ఏంటి? వెయిట్ చేయండి, ఒక 6 నెలలు ఒక బాంబు అయితే పడబోతుందా? వెయిట్ చేయండి. నేను ఎవరికి చెడు జరగాలని కోరుకోను. ఓకే, ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటి, ఇప్పుడు మీరే అన్నారు, ఒకవేళ ఒక హీరోకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లం వస్తే అది వాళ్ళ పిఆర్ టీమో వాళ్ళ కుటుంబ సభ్యులో బయట పెట్టాలి. మీరో లేకపోతే ఇంకో ఛానల్లో బయట పెడితే ఫ్యాన్స్ అందరూ వచ్చి గొడవ చేస్తారు తప్ప ఫ్యాన్స్కి ఏం తెలుసు ఆయన కండిషన్ ఎట్లుందో. రైట్, జయలలిత హాస్పిటల్ ఉన్నట్టే ఉంటుంది కథ. అంటే జయలలితకి ఏమైంది అనేది ఎవరికి తెలియదు, స్పెక్యులేషన్స్ ఉంటాయి. సో నేను అనే పాయింట్ ఏంటంటే, ఎవరు కలిసి ఉన్నారు, ఎవరు విడాకులు తీసుకున్నారు అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది? ఈ జనరేషన్లో గ్రే డైవర్స్ అనేవి పెరిగినాయి. గ్రే డైవర్స్ అంటే తెల్లగడ్డం వచ్చిన తర్వాత విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు భారతదేశంలో పెరిగినాయి. ఇప్పుడు ఇవాళ నేను అనే పాయింట్ అదే, ఇవాళ అమీర్ ఖాన్ 3వ పెళ్లి చేసుకుంటున్నాడు.
మూడో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇవాళ అంత పెద్ద గోవింద డివోర్స్ ఇస్తున్నాడు, రైట్? రేపొద్దున తమిళనాడు సూపర్ స్టారు, ఒక పెద్ద సూపర్ స్టారు, తమిళ్ కాబట్టి చెప్తున్నా, ఓకే. తమిళనాడు సూపర్ స్టారు రేపు డివోర్స్ తీసుకోబోతున్నాడు. తీసుకొని ఒక ప్రముఖ తమిళ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు, రైట్? అది నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఉంటుంది. అంటే ఆల్రెడీ విడాకులు తీసుకోవచ్చు ఈ ఇయర్లో నాకు తెలిసి. ఆయన తమిళ సూపర్ స్టార్, ఈ మధ్యనే పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఒక తమిళ సూపర్ స్టారు ఆయన విడాకులు తీసుకొని ఒక ప్రముఖ హీరోయిన్తో పెళ్లి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఇది 100% జరగబోతుంది. ఇప్పుడు జనాలకు ఏం తెలుసు ఆ విషయం? అంటే నేను అనేది ఏంటంటే సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ సర్కిల్ని మెయింటైన్ చేయగలిగినటువంటి స్థాయి ఆ వ్యక్తికి ఉండాలి. అది వేణుస్వామికి ఉంది. సో వేణుస్వామి చెప్పేవి జనాలకు రీచ్ అవుతాయని నేను అనుకోను. సో ఆ రియలైజేషన్ నాలో వచ్చింది. నేను ఒక హీరో గురించో హీరోయిన్ గురించో మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఉదాహరణ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖ హీరో ఒక ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకున్నది 2021లో పెళ్లి చేసుకున్నారు. ఓకే. ఇప్పటికి వాళ్ళు పెళ్లి చేసుకోనట్టుగా సమాజంలో తిరుగుతున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కూడా వెళ్ళారు. ఆ విషయము సమాజంలో తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడితే వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారు? ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటారు. ఇంకా ఇవాళకి కూడా మీడియా రాస్తుంది ఎప్పుడు పెళ్ళి అంటే నాకు తింగర్రా కొడుకులారా అనుకుంటాను నేను. పెళ్ళి ఏందిరా 4 రోజులు వీడు హనీమూన్ కూడా పోయేస్తే అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నా రీచ్కు వాళ్ళ రీచ్కు చాలా తేడా ఉంటుంది. ఎప్పుడు జస్ట్ నష్టం జరిగినోడు వచ్చి బయటికి చెప్పుకోలేడు కదా. ఎందుకంటే భారతదేశంలో మనము కొన్ని విషయాలను ఇంకా బహిర్గతం చేసుకునే స్థాయిలో మనం లేము. రెండోది ఏంటంటే కెరియర్ పరంగా కావచ్చు, ఇంకా సమస్యలు ఉంటాయి కాబట్టి మేబీ చెప్పుకోకపోవచ్చు. చాలామంది పొలిటీషియన్లకు రోగాలు ఉన్నాయి బయటికి చెప్పుకోరు, చాలామంది హీరోయిన్లకు రోగాలు ఉన్నాయి బయటికి చెప్పుకోరు. సో నేను అనేది ఏంటంటే వాళ్ళ ప్లానింగ్ ఎట్లుందో మనకు తెలియదు. మనం జాతకరీత్యా మాత్రమే చెప్తాం. వాళ్ళ గ్రహాల సంచారాన్ని బట్టి, వాళ్ళ లగ్న కుండలిని బట్టి మనం చెప్తాం తప్ప వాళ్లకు వ్యక్తిగతమైనటువంటి అంశం మనతో లేదు. సో నేను ఇప్పుడు మాట్లాడినటువంటి విషయం కూడా ఇంకెప్పుడో ఉంది. బట్ ఒక్కటి చెప్పగలుగుతుంది ఏంటంటే ఈ సంవత్సరము తులారాశికి సంబంధించిన టాలీవుడ్ హీరో, తులారాశికి సంబంధించిన టాలీవుడ్ హీరోయిన్ జీవితంలో పెను సంచలనాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యము భారతదేశము టాలీవుడ్ ఇండస్ట్రీలో జరగబోయేటువంటి ఒక పెను సంచలనం వైపు భారతదేశము, ప్రపంచ భారతీయులు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ మన వైపు తలదిప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. బాధాకరం.